ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎటు చూసినా ఎక్కడ విన్నా రోజు రోజుకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ జీవితాల్లో వేగంగా దూసుకు వస్తున్న ఒక సాంకేతిక పరిజ్ఞానం. ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇటు ఉపాధి ఉద్యోగ అవకాశాలే కాకుండా ప్రభుత్వ ఆదాయానికి కూడా గండిపడుతుందా? ప్రభుత్వాలకి రాబోయే రోజుల్లో బడ్జెట్ లేక ఇబ్బందులు పడి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయలేని స్థితికి వెళ్ళనున్నాయా? ఈ ఆందోళనన్నీ కనపడుతున్నాయి. ఎందుకంటే ఆంథ్రోపిక్స్ అనే ఏఐ వచ్చినప్పుడు కూడా అగ్రరాజ్యమైన అమెరికా కూడా ఆందోళన చెందింది. ఈ యొక్క యాప్లను నిషేధం విధించాలి అనే ఆలోచనలు చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. ఎందుకంటే ఇది కేవలం సామాన్య ప్రజల ఉపాధిని కాకుండా శాస్త్ర సాంకేతిక రంగాల్లో పనిచేస్తున్న వారి ఉపాధిని దెబ్బతీయడమే కాకుండా ప్రభుత్వ రాబడికి గండిపడుతోంది. ఏ రకంగా గండిపడుతుంది అనుకుంటున్నారా? మరి ఒక ఆంథ్రోపిక్స్ అనే యాప్ 100 మంది చేసే పనిని చేయగలిగితే ఈ 100 మందికి ఉపాధి ఉండదు కదా. మరి ఉపాధి కోల్పోయిన వీరందరూ ప్రభుత్వానికి పన్నులు చెల్లించే అవకాశం ఉండదు కదా. అలాంటప్పుడు ప్రభుత్వాలకు కూడా రాబడి పడిపోతుంది కదా. ప్రభుత్వాల ఆదాయం కూడా గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది కదా. ఏంటి మరి పరిస్థితి? ఈ ఏఐ మానవ ప్రగతికి సాధనంగా ఉండబోతుందా? మానవ పురోగతికి ఒక ప్రతిబంధకంగా తయారున్నగారుందా అనే చర్చ ఈరోజు అన్ని వర్గాలలో జరుగుతూ ఉంది. ఎందుకంటే కేవలం ఒక ఉద్యోగస్తులు వ్యాపారులకే కాకుండా ఇవాళ ప్రభుత్వాల మనుగడను కూడా ప్రశ్నించేటువంటి తత్వం ఏర్పడింది. ఎందుకంటే ఏ యాప్ తీసుకున్నా ఒక వీడియో జనరేట్ చేయాలన్నా, ఒక పోస్టర్ తయారు చేయాలన్నా, ఒక అంశానికి సంబంధించి లోతైన విశ్లేషణ చేయాలన్నా, ఒక పరికరం నడపడానికి అవసరమైన కోడ్ను రాయాలన్నా, అనేక సమస్యలకు చేయాలి, ఏ రకమైన సమస్యలకు పరిష్కారాలు చూపించాలన్నా, వైద్య రంగంలో ఆపరేషన్లు చేయాలన్నా, రాకెట్లను విడుదల చేయాలన్నా ఏఐ ఖచ్చితంగా అవసరం పడుతూ ఉంది. మరి ఏఐ వినియోగం ఇంత పెద్ద ఎత్తున పెరిగితే మరి భవిష్యత్తు ఏంటి? ప్రభుత్వాల ఆదాయాలు పడిపోతే మరి పేద ప్రజల పరిస్థితి ఏంటి అనేటువంటి చర్చ చాలా అవసరం. ఎందుకంటే ప్రతి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మానవ మనుగడకు ఉపయోగపడాలి. కానీ ఎప్పుడైతే ఈ యొక్క శాస్త్ర సాంకేతిక రంగాలు మనిషికి పని లేకుండా చేసి కేవలం యంత్రాలు పనిచేస్తే మనుషులుగా కేవలం కూర్చొని తినగలిగే పరిస్థితి ఉంటుందా అంటే అది కూడా ప్రశ్నార్థకం. ఏ పని చేయకుండా యంత్రాల ద్వారా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా పనులు చేయించి మనుషులకు అవసరమయ్యే కనీస ఆదాయాన్ని ప్రభుత్వాలే రాబోయే రోజుల్లో అందేవనున్నాయా? ఇట్లాంటి కనీస ఆదాయాన్ని గనక ప్రభుత్వాలు ఇస్తే మరి ప్రజల ఆరోగ్యం ఏ విధంగా ఉండనుంది? వారు ఆలోచించగలుగుతారా? పని చేయగలుగుతారా? ఏ రకంగా సమాజంలో మార్పులు చోటు చేసుకుంటాయంటే అనేటువంటి ఆలోచన ఆందోళన కూడా కలుగుతూ ఉంది. ఎన్ని ఉపద్రవ పరిస్థితులు ఉన్నాయని ఊహించినా వాటిని వినియోగించకుండా తప్పు లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవాళ అనేక కంపెనీలు సంస్థలు మాట్లాడుతుంది ఏంటంటే మా ఖర్చును తగ్గించుకోవడానికి, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి మాకు ఏఐ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది అని వాదిస్తున్నాయి. మరి ఆదాయాన్ని ప్రభుత్వాలు నిలకడగా ఉంచుకోవాలంటే ఈ ఏఐ రోబోటిక్స్ పైన కూడా పన్నులు వేయాలా? ఏ ఒక రోబోటిక్స్ ఎంతమంది పనిని రిప్లేస్ చేస్తే అంతమంది సంబంధించిన ఆదాయానికి సంబంధించిన పన్నులను ఏఐ వాడకం ద్వారా చేస్తున్నటువంటి సర్వీసెస్కి సంస్థల నుండి పన్నులు సేకరిస్తే మరి ఈ సమస్యకు గట్టెక్కుతుందా అనే ఆలోచన కూడా మొదలైంది. ఎందుకంటే ఒకవేళ ఈ రోబోటిక్స్ వీటన్నిటినీ వాడకం ద్వారా తమ యొక్క నాణ్యతను, ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచుకోవాలని చూస్తున్నటువంటి సంస్థలు ఇటువంటి ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మేము ఏఐని వాడుతుందే ఖర్చులు తగ్గించుకోవడానికి, నాణ్యమైనటువంటి సేవలను
వస్తువులను అందించడానికి మీరు ఈ రకమైనటువంటి పైన కూడా పన్నులు వేస్తే మరి వ్యాపారాలు సాగేటట్లా అనేటువంటి ఆందోళన కూడా ఈ రకాల వర్తకుల నుంచి వస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఏది ఏమైనా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న ఈ యొక్క కొత్త వినూత్నమైన విప్లవాత్మకమైన మార్పు ఇటు సామాన్య ప్రజల ఉపాధిని దెబ్బతీస్తుంది అనే ఆవేదనతో పాటు ప్రభుత్వాల ఆదాయానికి కూడా తీవ్రంగా గండిపడుతుంది. తద్వారా సంక్షేమం అటకెక్కుతుందనే భయాందోళనలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ అంశాలపైన తీవ్రంగా అధ్యయనం చేసి మానవ మనుగడకు ప్రశ్నార్థకమయ్యే సాంకేతిక పరిజ్ఞానానికి కొంత అవసరమైతే ప్రతిబంధకాలు కల్పించాల్సిన అవసరం కూడా ఉంటుంది. అప్పుడే మనిషి ఆదాయము ఆరోగ్యము రెండు కూడా అందించిన వాళ్ళము అవుతాము. లేనట్లయితే ప్రజలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మరిన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. లేదా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మరికొన్ని సేవలు కొత్త రకాలైన సేవలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచి నాణ్యమైన జీవనాన్ని కొనసాగించడానికి కృషి చేసినట్లయితే, ఆ అడుగు వేసినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి కాంప్లిమెంట్ అవుతుంది తప్ప పనిష్మెంట్ అవ్వదని మనం భావించవచ్చు. కాబట్టి ఏది ఏమైనా నిరుద్యోగ విద్యార్థి యువకులు కూడా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకొని తమ యొక్క వృత్తిలలో వినియోగించుకొని ఆ ఆచరణీయమైనంత మేరకు, శాస్త్రీయమైనంత మేరకు, అవసరమైనంత మేరకు వినియోగించుకున్నట్లయితే మెరుగైన అవకాశాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వాలు వీటి వినియోగం పైన ఒక కన్నేసి ఏ రకంగా ప్రతికూల ఏదైతే ఇబ్బందులు తలెత్తేటువంటి పరిస్థితులకు పరిష్కరించే దిశగా ఆలోచనలు చేసినప్పుడు ఈ ఏఐ ప్రమాదం కాదు, మనకు అందరికీ కూడా విలువైనటువంటి ఒక గొప్ప జీవితాలను ప్రసాదించే వరంగా మారాలి తప్ప శాపంగా మారకూడదని ఆశిద్దాం.